పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ బెస్ట్ విషెస్, శుభాకాంక్షలు. వచ్చారు, వారికి స్వాగతం పలుకుతున్నాము. శ్రీ జి దేవేంద్ర సార్, జనరల్ మేనేజర్ గారికి స్వాగతం. అదేవిధంగా శ్రీమతి జి స్వరూపరాణి మేడం, సేవా ప్రెసిడెంట్ ఆఫ్ ది మేడం ఫంక్షన్ మేడంకి స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా లేడీస్ క్లబ్ మెంబర్స్ వారికి స్వాగతం పలుకుతున్నాము. శుభాకాంక్షలు. ముఖ్య అతిథి శ్రీమతి ఐదా పద్మనాథ్ మేడం, హెడ్ మిస్ట్రెస్, వారికి స్వాగతం పలుకుతున్నాము, జెడ్పీ హై స్కూల్. అదేవిధంగా శ్రీమతి జి స్వరూపరాణి మేడం, సేవా ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫంక్షన్, వారికి స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా గౌరవ అతిథి శ్రీమతి డాక్టర్ ఎన్ జయవాణి మేడం, మెడికల్ సూపరింటెండెంట్, ఏరియా హాస్పిటల్ రామకృష్ణపూర్, వారికి సెక్రటరీ మంగమరి ఏరియా, వారికి స్వాగతం. గౌరవ అతిథి శ్రీ ఎస్ రమేష్ గారు, సిఎంఓఏ ప్రెసిడెంట్ మంగమరి ఏరియా, వారికి స్వాగతం పలుకుతున్నాం. ఓకేని అందరి సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. రెడీ మేడం, కొంచెం డౌన్ చేయాలి మేడం, కట్టాలి. ధన్యవాదాలు. ఓకేని అందజేయవలసిందిగా శ్రీమతి సిహెచ్ సుమలత మేడం గారిని కోరుచున్నాము. ధన్యవాదాలు. కే సృజన గీతిక మేడంని కోరుచున్నాము. శ్రీమతి కే సృజన గీతిక మేడంని కోరుచున్నాము. ఓకే, అందించవలసిందిగా. ఇప్పుడు ఒకే అందజేయవలసిందిగా శ్రీమతి ఏ సరిత మేడం, డిప్యూటీ తదుపరి ఒకేని అందజేయవలసిందిగా సేవా మెంబర్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారిని కోరుచున్నాము.
రెడీ మేడం వన్ మంత్ సార్ వన్ మంత్ సార్ ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ ఉమెన్, రెస్పెక్ట్ అండ్ రికగ్నైజ్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఉమెన్, అదేవిధంగా ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మన గౌరవ అతిథి శ్రీ ఎస్ రమేష్ గారు సీఎం. శుభోదయం. ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన మన మందమరి ఏరియా జనరల్ మేనేజర్ గారు గౌరవనీయులు శ్రీ జి దేవేంద్ర గారికి, సేవాధ్యక్షురాలు గారు శ్రీమతి జి స్వరూపరాణి ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫంక్షన్ గారికి, మన ముఖ్య అతిథులు అయిత పద్మజ గారు స్పెషల్ గెస్ట్, ఎన్ జయమణి గారు మెడికల్ సూపరింటెండెంట్, శ్రీ కంది శ్రీనివాస్ గారు ఏఐడిసి బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ మందమరి ఏరియా గారికి, మరియు వేదిక ముందు ఉన్న మహిళలకు, ప్రెస్ అండ్ మీడియా వారికి, మరియు నా తోటి అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి శుభోదయం మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము ప్రతి సంవత్సరము మార్చ్ 8వ తారీఖును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఈ వేడుకలు జరుపుకోవడానికి అసలు ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు మనం ఏదైతే ఈ 8వ తారీఖు రోజున ఈ జరుపుకునే సమావేశాలు కావడానికి ముఖ్యంగా ఏదైతే మన పాతకాలంలో ప్రపంచ దేశాల్లో మొత్తము మహిళలకు ఓటు హక్కు, తర్వాత సమానమైన వేతనము, పని గంటల్లో మార్పు, అంటే పని గంటల్లో మహిళలకు 12 గంటలు 16 గంటలు ఒక నిర్దిష్టమైన సమయం అనేది లేకపోవడము, వాళ్ళను గుర్తించకుండా ఓటు హక్కు అనేది లేకుండా చేయడము, తర్వాత వాళ్ళకు మహిళలకు కావాల్సిన కనీసమైన హక్కులను కల్పించకపోకుండా బానిసలుగా చేయడం వలన వాళ్ళలో కలిగిన విప్లవమే అన్ని ప్రపంచ దేశంలో ఉన్న మహిళలో కలిగిన విప్లవం కారణంగా 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు ప్రపంచ దేశంలో ఉన్న మహిళలు, ఈ పోరాటం చేసిన మహిళలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి వారికి కనీస 10 గంటలు 8 గంటలు నిర్ణయించి ఓటు హక్కు, కనీస వేతనాల్లో వారికి భాగం కల్పించిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి వారు మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం జరుపుకోవాల్సిందిగా వాళ్ళు ఆదేశించినారు. దానికి అనుకూలంగానే మనం ఈరోజు ఈ వేడుకలు అన్నది జరుపుకుంటున్నాము. అయితే ఇది ఇలా ఉంటే మన భారతదేశంలో మన మహిళలు ఏదైతే మన పారిశ్రామిక వ్యవస్థలో కానీ వివిధ రంగాల్లో కానీ వెనుకబడి ఉన్నారు, వాళ్ళను ముందుకు తీసుకురావడానికి కోసం అని చెప్పి గవర్నమెంట్ వారు చాలా అనేక రిజర్వేషన్లు కానీ వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళని ముందుకు తీసుకొస్తుంది. ఈరోజు మన పాతకాలంలో పాస్ట్లో ఉన్న మన రాణి దుర్గాబాయి కానీ, తర్వాత నేటి రోదసికి వెళ్ళిన కల్పన చావ్లా గారు అంత డెవలప్ అయ్యారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు దేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అదేవిధంగా మైనింగ్ అండర్ గ్రౌండ్లో పోయే విషయంలో కూడా మహిళలు ఈరోజు మన మైనింగ్ ఇండస్ట్రీస్లో వచ్చేసి ఈ మధ్యనే మన భారత ప్రభుత్వం వాళ్ళని సన్మానించడం కూడా జరిగింది. వారందరినీ కూడా ఇంత ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా సింగరేణిలో కూడా మన సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళలను కూడా ముందుకు తీసుకురావడానికి కోసమని మన గౌరవ సిఎండి గారు, డైరెక్టర్ల గారి ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు అనేది మనము మన ఏరియాలో మన సేవ ద్వారా మనము చేపడుతున్నాము. అట్టి కార్యక్రమాలను ఏదైతే మన పెద్దలు ఆశించిన వాటిని ఇక్కడ ఏరియాలో వాళ్ళను ముందుకు తీసుకురావడానికి అమలుపరుస్తున్నందుకు మన సేవాధ్యక్షురాలు గారిని కూడా నేను అభినందిస్తున్నాను.
ఇదే ఒరవడితోని ముందుకు వెళ్ళి మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ కాదు, అన్నిటితో సమానము అన్నది మీరు నిరూపించాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేసుకొని ఒక పాజిటివ్ క్రియేట్ ఒక సిచ్యువేషన్ మీరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై సింగరే. ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రియతమ జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేందర్ గారు, అది మరియు సేవా అధ్యక్షురాలు మేడం గారు, అదేవిధంగా అధికార సంఘం అధ్యక్షులు రమేష్ గారికి మరియు అధికారులకు, ప్రెస్ అండ్ మీడియా మరియు ముఖ్యంగా ఈనాటి యొక్క సింగరేణి తలపెట్టినటువంటి ఈ మహిళా దినోత్సవానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరి మనందరికీ కూడా మా ఏఐటీసీ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఈరోజు అన్ని రంగాల్లో కూడా మేము సైతం అంటూ ముందుకు వస్తున్నందుకు చాలా అభినందించదగ్గ విషయము. ఈరోజు ముఖ్యంగా క్షిపణుల తయారీ దగ్గర నుంచి అంతరిక్షం వరకు కూడా మరి మేము సైతం అంటున్న మహిళలకు మరి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అన్ని రంగాలు, ప్రతి ఒక్క రంగంలో కూడా మేము ఏ రంగంలో కూడా మేము చేయము అనే విధానం కాకుండా ఈరోజు ముఖ్యంగా అసలు సింగరేణిలో పనులు అంటేనే ప్రమాదకరమైనటువంటి అంశము. మరి అటువంటి సింగరేణిలో కూడా ఈరోజు మరి ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు వస్తూ ఈరోజు పురుషులతో సమానంగా స్త్రీలు మరి విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ మన సింగరేణి యాజమాన్యం వారు, మరి మన సిఎండి గారు, మరి వారందరికీ కూడా సింగరేణిలో ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం, గత ప్రభుత్వం కూడా ఈ అవకాశాలను కల్పించడం, అదేవిధంగా మన స్థానిక జనరల్ మేనేజర్ గారు కూడా వారికి మీరు ఏ పని అయితే చేయగలుగుతారో ఆ పనిలో వారికి అవకాశాలను కల్పిస్తూ ఈరోజు మన ప్రాంతం మహిళలతో ముందుకెళ్తుంది. అదేవిధంగా సింగరేణిలో కూడా ఈరోజు మేము అండర్గ్రౌండ్లో మేము కూడా పనిచేస్తాం అనే విధంగా దంపలు నడుపుతాం. ఇంకా పనులన్నీ కూడా సింగరేణిలో పురుషులు చేసే పనులన్నీ కూడా మేము చేస్తామని మరి ముందుకు వస్తున్నారు. ఇది హర్షించదగ్గ విషయం. అదొక్కడే కాకుండా ఈరోజు ఒక మాతృమూర్తిలాగా, ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక భార్యలాగా అనేకమైనటువంటి పాత్రలు పోషిస్తున్న స్త్రీ మరి ఎవరైతే మరి ఎక్కడైతే స్త్రీని గౌరవించబడుతుందో మరి అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పి అంటారు. మరి ఆ రకంగా ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి మహిళలందరూ కూడా ఇంకా ఇప్పుడున్నటువంటి మహిళలకు ఆదర్శంగా రానున్న తరం అందరూ కూడా మరి ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో కూడా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు అన్ని రకాలుగా ఏఐటీసీ కూడా అండదండలతో మరి నిన్న మన జరిగినటువంటి స్ట్రక్చర్ కమిటీ సమావేశాలలో కూడా మరి ముఖ్యంగా, ఎందుకంటే ఈ విషయం చెప్పొద్దు కానీ చెప్తున్నాం, ఎందుకంటే సొంతింటి పథకం అమలుకు ఒక రంగం సిద్ధమైంది. ఎంతోమంది ఈరోజు రిటైర్మెంట్ అయితే కూడా పక్కన జాబ్ కొనుక్కోవడానికి కూడా మనకు డబ్బులు సరిపోలేని పరిస్థితి. మరి అటువంటిది ఈరోజు సింగరేణి యాజమాన్యం వారు మరి యూనియన్తో జరిగినటువంటి చర్చలలో ఒక మంచి పురోగతి నిన్న సాధించడం జరిగింది. ఇది కూడా ఈ సొంతింటి పథకం అతి త్వరలో అమలు చేయడం, ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరం కూడా మన సింగరేణియులం మరి మన కుటుంబ సభ్యులం అందరం కూడా హర్షించదగ్గ విషయంగా భావిస్తూ మరొకసారి మా మహిళా సోదరిమణులందరికీ కూడా మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, అధికారులకు మరియు నా ముందు ఉన్న మహిళా సోదరిమణులందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. గౌరవనీయులకు మన జిఎం గారు ముఖ్య అతిథి దేవేందర్ గారికి, సేవా అధ్యక్షురాలు శ్రీమతి స్వరూపరాణి గారికి, మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీమతి పద్మజ గారికి, మన రాజయ్య గారికి అండ్ ఏఎన్టీసీ ప్లస్ పర్సనల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులకి, తోటి సహోదరులకు అందరికీ కూడా ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇప్పటి వరకు ప్రసంగించిన వారందరూ మహిళలు చాలా పురోగతి సంపాదించారు, చాలా విషయాల్లో అన్ని రంగాల్లో వెళ్ళిపోయారు, చాలా చేసేసారు అన్నారు. అఫ్కోర్స్, బట్ స్టిల్ మనలో ఇంకా చాలా చేంజ్ రావాల్సిన అవసరం అయితే చాలా ఉన్నది. నేను సొసైటీ పరంగా, సమాజ పరంగా నేను చూసినది ఏమంటే ఇంకా చేంజెస్ సరిగ్గా రాలేదు. ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, మిగతా రంగాల్లో ఎంత ముందుకు పోతున్నా వ్యక్తిగతంగా మన క్యారెక్టర్స్లోనూ, వ్యక్తిత్వంలో, ఇంకా మనకి ఆలోచన విధానంలో పురోగతి రాలేదనే నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఏకీభవించిన వారు అంటే చప్పట్లు కొట్టారు. నిజమేనా? ఏమైనా వచ్చిందా మనలో? లేదు. మనము ఎంతోమంది సింగిల్ పేరెంట్స్ ఉన్నారు, సింగిల్ భార్యలు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు. వారు ఎన్నో విధాలుగా కష్టపడుతూ సొసైటీలో ముందుకు సాగిపోతూ ఉంటే ఏ చిన్న విషయం వాళ్ళలో లోపం కనబడినా దాని గురించి పలు విధాలుగా మాట్లాడేది ఎవరు? మనమే కదా. ఆలోచనలో మనకి మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా? వ్యక్తిత్వంలో మార్పు రావాల్సిన విధానం ఉందా లేదా? సో ఆ విధంగా మార్పు వచ్చినప్పుడు మన తోటి సహోదరి మన ఏ విధంగా కష్టపడుతుందని మనము ఆమె స్థానంలో ఉండి ఆలోచించి ఆమెకు సపోర్ట్గా నిలబడి ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడే మన స్త్రీ సమాజం ఇంకా కూడా ముందుకు వెళ్ళగలదన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. తర్వాత అదేవిధంగా ఇంకా సాధించాల్సిన ఎన్నో ఉన్నది. కల్పనా చావ్లా అంతవరకు వెళ్ళక్కర్లేదు, కానీ ఇంకా మనం సింగిల్గా ఉంటూ కూడా చిన్నపిల్లలతో తల్లిగా, చెల్లిగా, కూతురుగా, అన్ని విధాలుగా తోడుగా, నీడగా ఉంటూ సమాజానికి కూడా మనం అదే అవ్వవలసి ఉన్నది. ఒక కుటుంబానికి మాత్రమే కాదు, కానీ సమాజంలో కూడా ఆ విధంగా అవ్వవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఈ విధమైన వ్యక్తిత్వం మనం సంచరించుకుంటేనే ఇంకా మనలో పురోగతి, ఇంకా ఎన్నో సాధించగలము. ఏదో ఇక్కడ వరకు ఉండిపోతే సరిపోదు, కానీ ఇంకా మనం కూడా మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క స్త్రీ సహజమైన విషయాల్లో కూడా మనం ఇంకా ముందుకు ఎంతో వెళ్ళవలసి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆ విధంగా మనం అందరం ముందుకు సాగిపోతాం. ఏదో పెద్ద ఆలోచనలు కాదు, ఇక్కడిక్కడే మనకి చేతనైనంత వరకు, మన చుట్టూ ప్రపంచంలో ఉన్నంత వరకు, మన సమాజంలో మనం చూస్తున్నంత వరకు మనము మన తోటి సహోదరులకి సాయం చేస్తూ వాళ్ళని ముందుకు ప్రోత్సహిస్తూ మనమందరూ నడిచిపోవాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మా మేనేజర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క నా ప్రసంగాన్ని ముగించుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. జై సింగరేణి, జై భారత్. వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు స్వరూపరాణి మేడం గారికి, చీఫ్ గెస్ట్ దేవేందర్ సార్ జిఎం గారికి, అలాగే ఎస్ రమేష్ ప్రెసిడెంట్ గారికి, సిఎం ఓఏ, అలాగే శ్రీనివాస్ సార్ ఏఐటీసీ బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ గారికి, మరియు ఇచ్చేసినటువంటి అతిథులందరికీ, అలాగే పత్రికా విలేకరులకి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరము కూడా ఎన్ని ముఖ్యమైన పనులున్నా కూడా ఇక్కడికి సమావేశం అయ్యాము అనంటే మహిళగా మనము ఎంతో కొంత సాధించాము. ఎందుకంటే వంటింటికే పరిమితం కాకుండా వంటింటి కుందేలుగా ఉన్నాం అనే ఆలోచన నుంచి కొంత మనము ఎదిగాము అనేది తెలుసుకున్నామని అనుకుంటున్నాను. అంటే మేడం గారు అన్నట్టు కంప్లీట్గా సమానత్వం అయితే
అది మనము ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎంతెంత చదువుతున్నా అంతరిక్షంలోకి వెళ్తున్నాం. ఈ రోజున సునీతా విలియమ్స్ కానివ్వండి, ఒకప్పటి కల్పన చావ్లా గారు కానివ్వండి, ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం ఎంతో కొంత సాధించాం కానీ ఇంకా అణచివేతకు గురవుతూనే ఉన్నామని చెప్పచ్చు. మనకు ఒక ఆర్యోక్తి ఉంది, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలు ఉంటారు అంటారు. పూజలు అవసరం లేదంటే కాస్త గౌరవాన్ని కోరుకుంటున్నాం. ఎక్కడైతే స్త్రీలను అగౌరవంగా చూడటము అలాంటి చోట్ల అంటే వాళ్ళని తక్కువ అంచనా వేసినప్పుడు అక్కడ పురోగతి కనిపించదు అని అంటారు. మనకు ఒక తల్లిగా, చెల్లిగా, భార్య, కూతురిగా చాలామంది బాగా ప్రేమిస్తారు, గౌరవిస్తున్నారు, వాళ్ళని అభిమానిస్తున్నారు. కానీ భార్య విషయానికి వచ్చేటప్పటికీ కొంత చులకన భావం అనేది అయితే పోవట్లేదు. మరి దాన్ని కొంతవరకు మార్చుకున్నట్లయితే ఆడవాళ్ళలో అంటే వాళ్ళ అభిప్రాయం కనీసం వాళ్ళు కోరుకున్న కూరను కూడా వండుకునే స్థితిలో ఉంటారు కొద్దిమంది ఆడవాళ్ళు. ఎందుకంటే ఈరోజు ఏం వండాలి అని అడిగి మరి వంట చేసే పరిస్థితి కూడా చాలా చోట్లనే. ఇక్కడ ఒక కవి అంటారు, అంటే అనుకున్న కొత్తిమీర మెంతికూర కొనుక్కోవాలంటే కూడా ఆ భర్త అనుమతి అనేది అంటే ఒక శాడిజం ఉండొచ్చు అందరికీ అనేది. ఇది జనరల్గా మహిళల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి మాటలు ఏమైనా అటు ఇటుగా అయితే అనేది భావించొద్దు. ఎందుకంటే పురుషులందు పుణ్య పురుషులు వేరేగా అన్నారు కదండి. అక్కడక్కడ ఆడవాళ్ళ అభిప్రాయాలను, ఆలోచనలను, ఆశయాలను గౌరవించేటువంటి మగవాళ్ళు కూడా ఉన్నారు. చాలా వరకు తేడా వచ్చింది. ఎందుకంటే ఎప్పుడో 1841లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే గారి గురించి ఈరోజు మనం గొప్పగా చెప్తున్నాము అంటే ఆమె భర్త అందించిన ప్రోత్సాహం అని చెప్పవచ్చు. తనే చదివించి సమాజాన్ని ఉద్ధరిస్తానంటూ వెళ్ళినటువంటి ఆమెకు చేదోడు వాదోడుగా ఉన్నది మగవాడే. చాలా వరకు అంటుంటారు ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అని. ఇది 100% కరెక్ట్. ఈరోజు మనం దేశ నాయకులు కావచ్చు, స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, లేకపోతే సైంటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా ఏదో సాధించారు మగవాళ్ళు అని అంటే దాని వెనుక ఆడవాళ్ళ కృషి ఉంది, ఓపిక ఉంది, సహనం ఉంది. మనకు మన ధర్మశాస్త్రంలో ఒక విషయం చెప్తారు, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రవ్వ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి షట్కర్మయుక్త కులధర్మ పత్ని. అంటే ఆడవాళ్లకు ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలి. మన ధర్మశాస్త్రంలో మగవాళ్ళు కూడా ఎలా ఉండాలి అనేది చెప్పారండి. కాకపోతే బహుళ ప్రచారంలో ఉన్నది మాత్రం లేడీస్ ఎలా ఉండాలి అయితే అక్కడ కొంత విలువ ఇచ్చారని మనం అంటే పాజిటివ్ థింకింగ్తో ఆలోచించినట్లయితే కరణేషు మంత్రి అన్నారు. ఏదైనా విషయాల్లో మగవాడికి ఆడవాళ్ళ సలహా అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఆ సలహాను పాటించిన ఇల్లు చూడండి, మీరు గమనించి చూడండి, మంచిగా ఉంటాయి, అంటే పురోగతి సాధిస్తాయి. నీకేం తెలియదులే అని కొట్టిపారేసి సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక్కోసారి 100% సక్సెస్ కాకపోవచ్చు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆడవాళ్ళ అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వండి. ఖచ్చితంగా విలువ ఇచ్చిన రోజున ఆ ఇల్లు పురోగతి సాధిస్తుంది. మేడం అందరూ కాస్త సైలెంట్గా ఉంటే కాస్త మాట్లాడాలనిపిస్తుంది. కాబట్టి సాధ్యపడేంత వరకు కూడా అంటే మగవాళ్ళనే అనడం కాదు ఇక్కడ, ఎందుకంటే మనలో కూడా మార్పు రావాలి. చూడండి, మనం అంటే ఇల్లు, గుడి, బడి ఈ మూడింట్లోనే వ్యక్తి యొక్క పరివర్తనలో మార్పు వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇల్లు అనేది తల్లే తొలి గురువు.
ప్రతి మనిషికి కూడా తల్లికి తొలి గురువు కాబట్టి అమ్మ నేర్పించే ఋతుపాలతోటి మంచి అనేది నేర్పిస్తుంది, సమాజంలో ఎలా ఉండాలనేది నేర్పిస్తుంది. తండ్రి పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళిపోవడము, పొలం పనులకు వెళ్ళడము ఇలాంటివన్నీ జరుగుతుంది. ఈ రోజుల్లో అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పనిచేస్తున్నారు కావచ్చు, కానీ ఒకప్పుడు తల్లి ఇంట్లో ఉంటే తండ్రి బయటికి వెళ్ళేవాడు కాబట్టి తల్లి తొలి గురువు అన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా తల్లే తొలి గురువు. ఎందుకు అంటే ఛత్రపతి శివాజీ అంతటి వాడు అంత గొప్ప చక్రవర్తి కావడానికి తల్లి జిజియాబాయి పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. అలాగే కౌసల్య సుప్రజారామ అని చెప్తుంటాం, దశరథ సుప్రజారామ అంటే తల్లి ప్రాధాన్యత ఎంతో ఉందో చూడండి. తల్లి యొక్క గొప్పదనాన్ని ఈనాడు కాదు ఎప్పటి నుంచో గుర్తించారు. మాతృమూర్తి స్త్రీ యొక్క ప్రాధాన్యత ఈనాటిది కాదు. కాకపోతే రాను రాను ఏమైపోతుంది అంటే పురుషాధిక్యత పెరిగిపోయి స్త్రీని తక్కువగా చూడడం అనేది మొదలైంది. ఎదిగాం, మనం చదువుకున్నాం. ఒకప్పుడు 1 to 5th వరకు కుగ్రామాలలో కొంచెం టైం తీసుకుంటా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము కొంచెం ఎక్కువనే చెప్తాము. ఓపిక ఇస్తారా సార్? ఇస్తారా మేడం? టైం 2 minutes, 5 minutes. కాబట్టి మన ఎదుగుదలకు తోడ్పడేది తల్లి. అలాగే స్కూల్లో కూడా మంచి విలువలు నేర్పిస్తాం. అది సార్లు అయినా టీచర్స్ అయినా ఎవరైనా సరే అందరూ మంచి నేర్పిస్తాం. కానీ రాను రాను వ్యవస్థ ఏమైపోతుంది అని అంటే సాక్షరతకు బదులు రాక్షసత్వం అనేది ఉల్టా అయిపోయింది. అక్షరాలను తిరిగేస్తే అదే వస్తుంది. అలా మారిపోతున్నారు. గౌరవాలు అనేవి తగ్గిపోతున్నాయి. వాటిని పెంచుకున్నట్లయితే కొత్త ప్రభావం. అలాగే గుళ్ళల్లో కూడా పరివర్తన, మనం కొంత అక్కడ చెప్పేటువంటివన్నీ కూడా సరిగ్గా విన్నట్లయితే మన ఆలోచనలో మార్పులు వస్తాయి. ఈ రోజున ఆడపిల్ల చంపేస్తున్నారు చాలామంది. అందుకే ఈ రోజుల్లో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతూ ఉంది. మనలో కూడా మార్పు రావాలి. వరకట్నాల విషయంలో కూడా ఉండండి. ఆడపిల్ల తను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం ఎందుకు ఇవ్వాలని వాదిస్తుంది, కానీ పెళ్ళైంది. ఎందుకంటే మనలోని లోపాలను కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి తెలిసి కూడా ఆ తప్పు అనేది జరుగుతుంది. అందుకే మనలో మార్పు వచ్చి రే వద్దు మనం కట్నం ఎందుకు తీసుకోవాలి అన్నప్పుడు తల్లి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కొడుకు నాకు ఏ విధంగా ఉన్నా ఎలా ఉన్నా కానీ తండ్రి కంటే తల్లి అంటే ఇష్టం ఉంటుంది. ఆడపిల్లలకు తండ్రి అంటే ఇష్టం, పిల్లలకు తల్లి అంటే ఇష్టం అనేది జగమెరిగిన సత్యం. చాలా వరకు మనకు ఒక పద్యం ఉంది. సరే ఇప్పుడు ఆ పద్యంలో ఏమన్నా చిన్న తప్పులు పోతాయేమో, పద్యం చదవగానే దాన్ని మీనింగ్ చెప్తాను. కొడుకులు అంచు అంటే కొడుకులు కావాలని చెప్పేసి చాలామంది అంటారు. కౌరవులు 100 మంది కొడుకులు ఏం సాధించారు? కాబట్టి ఇక్కడ ఒక బండికి 2 చక్రాలు ఎంత ముఖ్యమో ఆడ మగ ఇద్దరు కూడా అంతే ముఖ్యం. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఇద్దరు సమానం. ఎంతో మంది స్త్రీమూర్తులు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. కాబట్టి అందరికీ చివరగా నేను చెప్పేది ఏంటంటే మనల్ని మనం గౌరవించుకుంటాం. మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం వెలికి తీయాలి. ప్రతి మనిషిలోనూ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ను బహిర్గతపరిచినప్పుడే మన టాలెంట్కి ఒక సార్థకత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అణిగి ఉండాల్సిన అవసరం లేదు. అలాగని మరి బెర్రడీగాల్సిన అవసరం కూడా లేదు. మనమేంటో మనకు తెలుసుకొని మనం నడుచుకున్నట్లయితే, అంటే ప్రతి చోట దేవుడు ఉండలేక తల్లిని సృష్టించారంటారు కదా. కాబట్టి మనం చిన్నప్పుడే బీజం వేయాలి. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెంపకంలో తేడా ఉండకుండా అబ్బాయి బయట సమాజంలో అమ్మాయిలను ఏ విధంగా చూడాలి, అలాగే అమ్మాయి బయటికి వెళ్తే ఏ విధంగా నడుచుకోవాలి, ఇలాంటివన్నీ చూడాలి. ఎందుకంటే ఈ సృష్టికి జీవం మనమే, గమనము మనమే. కంప్లీట్గా స్త్రీ లేకపోతే అంటే భూమిలో సగం ఆకాశంలో సగం అంటున్నారు, చెప్పడం వరకే చేస్తున్నారు కానీ కంప్లీట్గా ఏమీ చేయట్లేదు. కాబట్టి
మన ఉనికిని మనం రక్షించుకోవాలి అని అంటే మన వ్యక్తిత్వాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి. కాబట్టి మరోసారి అందరికీ కూడా మనల్ని మనం గుర్తించుకుందాం, మనల్ని మనం గౌరవించుకుందాం. అయితే ఈ రోజున మనల్ని గౌరవిస్తున్నది, మనల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి కూడా మగవాళ్ళు బాగా కృషి చేస్తున్నారు. కాబట్టి సభాముఖంగా అలా అంటే ఆడవాళ్ళ ఆలోచనలకు, అభిప్రాయాలకు గౌరవించే పుణ్య పురుషులకు సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తూ స్త్రీమూర్తులందరికీ పురోగతి సాధించాలని కోరుకుంటూ ముగిస్తుంది. మహిళలందరికీ శుభాకాంక్షలు. ఇంకా ఈ సమావేశానికి అటెండ్ అయిన మహిళలు ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడచ్చు, వాళ్ళకు ఇంకా అవకాశం ఇస్తున్నాము. ఇంకెవరైనా వచ్చి మాట్లాడచ్చు. ఆసిఫ్ గారు మీరు ఇన్వైట్ చేయొచ్చు ఇంకా మహిళ. నేను ఒక చిన్న కవిత చెప్తున్నాను, మా అన్నయ్య రాసిన కవిత. ఇంతే నీ శ్రమకు లేదా ఏ విశ్రాంతి, పడతి నీ బతుకున లేదా ఏ ప్రగతి, అతివా నీ మనసును మురిసిన మతివా, మహిళ నీ దుఃఖము పోదు ఈ మహిళ. స్త్రీ ఓ స్త్రీ నీవే ఈ సృష్టికి మూలము ఓ స్త్రీ, అబల నీ బలముకు సాటి లేదు రాదు సబల, లలన నీ లాలన లేకుండా ఉండునా ఏ జోల, నారీ వెనుదిరిగి చూడు ఓసారి, ఆడది అని ఆడిపోసుకున్న అనాది కాలం ఆనందంగా భరిస్తున్న ఓ భూదేవి, విరామ మెరుగవైతివి విలువను కోరవైతివి, విశ్వమంతా శాంతి కోరే శాంతి కపోతం నీవే నీవే, విధిరాతకు నీవే నీవే, విజయ బావుట నీదే నీదే. థ్యాంక్ యూ. ఇవాళ రావడానికి ఏంటంటే మహిళ అంటే సార్ ఇందాక చెప్పినట్టే ఇన్ఫర్ మల్టీ టాలెంటింగ్. సో ఇది అని అది కాకుండా ఇంట్లో చిన్న చిన్న పనులను కూడా చక్కబెట్టుకుంటూ, అంతేకాకుండా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అన్ని చేసుకుంటూ కూడా ఉద్యోగం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలానే కాకుండా సింగిల్ పేరెంట్ ఉమెన్ అనే వాళ్ళు మన దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు. అటు హస్బెండ్ లేకపోయినా కానీ పిల్లలని చదివించుకుంటూ వాళ్ళని ఒక పొజిషన్లో తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మహిళ ఏ అంటే అంబైజింగ్, లేకంటే వాళ్ళు ఎలాంటి రంగంలోనైనా కానీ వెనుదిరగకుండా సాధించుకుంటూనే వెళ్తున్నారు. సో అండ్ హెచ్ అంటే హ్యూమేరియస్ అంటే చాలామంది మహిళలలో ఓన్లీ పని చేయడమే కాకుండా అంటే స్ట్రిక్ట్గా ఉండకుండా ఒక నవ్వించే గుణం కూడా ఉంది మహిళలు. సార్ ఎల్ అంటే లవబుల్. సో మహిళ అనేది ప్రేమ గుణం లేకపోతే ఎవరు కూడా మనం సరిగ్గా ఉండలేరు, ఎవరు తనతో కూడా మాట్లాడలేరు, ఎలాంటి పని కూడా చేయలేరు అన్నట్టు. అండ్ ఐ అంటే ఇన్స్పైరబుల్. సో ప్రతి ఒక్కటి అంటే తను చాలా మంది కూడా మహిళల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరు ముందుకు వస్తే చాలా మంది కూడా ముందుకు వస్తారు. సో ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా ఇన్స్పైర్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. సో అండ్ ఏ అంటే అడ్మైరబుల్ అంటే లైక్ ఒక్కొక్కరు కూడా ఒకరిని రెస్పెక్ట్ ఇస్తూ తను రెస్పెక్ట్ తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ చిన్న చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నేను వచ్చిన మెయిన్గా చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండి తమ పిల్లల్ని ఓన్లీ పెళ్లి చేసి పంపిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. సో అట్లా కాకుండా మీ పిల్లలలో ఓన్లీ ఒక అమ్మాయి అంటే ఒక డాక్టర్, ఒక అమ్మాయి అంటే ఒక లాయర్, ఒక అమ్మాయి అంటే ఒక టీచర్ ఫీల్డ్, అట్లా అంటే పర్టికులర్గా ఇది అని కాకుండా మీ పిల్లలకి దేంట్లో ఒక టాలెంట్ ఉంటుందో అది సింగింగ్ కానివ్వండి, అది డాన్సింగ్ కానివ్వండి, లేకపోతే ఆర్ట్ అండ్ గ్యాలరీ కావండి అని ఏదైనా అది కాకుండా తనకి ఏది దేంట్లో ఎందులో ఉంటే అది చేయండి. అంతేగాని ఆడపిల్లని కన్నా పిల్లల్ని చేసి ఉద్దేశించి వాడు జాబ్ చేయాలి, ఆడపిల్లలు అంతే పెళ్లి చేసి పంపిస్తే నా పని అయిపోతుంది అన్నట్టు మాత్రమే ఉండకండి. మీ పిల్లలలో టాలెంట్ అనేది గుర్తించి వాళ్ళని ప్రోత్సహించండి. ఇవాళ ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలో ఎన్నెన్నో గేమింగ్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే మనము ఎక్కడ చేంజ్ అవ్వాలంటే మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. చిన్న ఎగ్జాంపుల్ నేను ఎంతమంది ఉన్నారు మహిళలు, నేను ఓన్లీ ఇద్దరినే తీసుకుంటా. ఒకటి ఏమో మేరీకోమ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే, తను ఒక బాక్సింగ్ ఒలింపియాలో బాక్సింగ్ ఛాంపియన్ తను. సో జనరల్గా మనం ఇంట్లో చిన్న చిన్న పనులు చేయాలన్నా, ఏమైనా వెయిట్ లిఫ్ట్ చేయాలన్నా కానీ ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకుంటారు. సో బట్
మన అలాంటి అమ్మాయి ఎట్లా బాక్సింగ్లో అంత ఛాంపియన్షిప్ తీసుకుంది అంటే మైండ్ సెట్ నేను చేయగలుగుతాను. అంతేకాకుండా నెక్స్ట్ అర్ణమలై అని చెప్పేసి ఒక యాంటీ ఏంటంటే ఒక లెగ్ ఉంటుంది, హ్యాండిక్యాప్ పెడతాను. అలాంటి అమ్మాయి మనకి ఏంటంటే ఎవరెస్ట్కి ఎక్కి తను కూడా మన గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఎక్కింది. సో అంటే చాలా మంది మన దాంట్లో ఎవరికైనా ఇది నేను చెయ్యలేను అని అక్కడే అయిపోతారు. తను చిన్న మైండ్ సెట్తో నేను చేయగలుగుతా అని ఒక డిసిషన్ తీసుకొని ఎన్నోసార్లు ఫెయిల్ అయినా కానీ ట్రై చేసి ఎట్ లాస్ట్ తను ఒక రికార్డ్ని సృష్టించింది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక టాలెంట్ ఉంటుంది. అది టాలెంట్ గుర్తించి మీ పిల్లల్ని మీరు ముందుకు ప్రోత్సహించండి. ఇంకా కూడా ఇంట్లోనే ఉండు, అక్కడికి వెళ్ళగమ్మా ఇక్కడికి వెళ్ళగమ్మా అని చెప్పకండి. వీలైతే తనతో పాటు మీరు కూడా వెళ్ళి తనని అందులో అయ్యేదాకా తన దగ్గర ఉండి చేయించుకొని తీసుకురండి. ఇది అది అని కాదు, తనకి ఎందులో టాలెంట్ ఉంటే దాంట్లో తనని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. సృష్టికి మూలం నీవు, ఓర్పుకు ఆధారం నీవు, సహనానికి స్వరూపం నీవు, సమస్యకు సమాధానం నీవు, శ్రమకు బానిసవు నీవు, ప్రేమకు సమాధానం నీవు, ఎల్లలెరగని అనురాగము నీవు, త్యాగానికి ప్రతిరూపము నీవు. బంధాలకు అనుబంధం నీవు, అలుపులేని శ్రమకు నీవు, వేటికి వేరనైన ధైర్యము నీవు, ఎన్నిటికీ వీడని రహస్యము నీవు, అందరమెక్కని ఘనతవు నీవు, ఎప్పటికీ మరవని చరితవు నీవు, ఆట బొమ్మవు కాదు ఆది దైవము నీవు, ఆవేశంలో ఆది పరాశక్తివి నీవు, ఆదివి నీవు, అతివవు నీవు, అంతము నీవు. థ్యాంక్ యూ. స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న మహిళలందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పటివరకు అందరూ మాట్లాడినట్టు అంచువేత ఇవన్నీ నాకు తెలియదు, కానీ నేను వర్కింగ్ ఉమెన్. ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళీ ఆఫీస్కి వచ్చి ప్రశాంతంగా వర్క్ చేస్తున్నామంటే ఇంట్లో ప్రతి హస్బెండ్ సపోర్టివ్ ఉంటేనే అది పాసిబుల్. అలానే వర్కింగ్ ప్లేస్లో ఉమెనే ఉంటారు, మేల్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరి సపోర్ట్ ఉంటేనే మేము ఇంత ముందుకు వస్తున్నాము. ఎలాంటి సమస్య ఉన్నా జీఎం దేవేంద్ర సార్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సార్ చాలా రిసీవ్ చేసుకొని అవన్నీ ప్రాబ్లమ్స్ మాకు సాల్వ్ చేశారు. రీసెంట్గా కూడా మేము వెడ్డింగ్ మిషన్ అడిగాము, పార్కింగ్ ప్లేస్ అడిగాము, క్రెచ్ అడిగాము. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని అవన్నీ కూడా సార్ వచ్చిన కొంతకాలంలోనే మాకు అన్ని అరేంజ్ చేసి పెట్టారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సార్కి వర్కింగ్ ఉమెన్ జిఎం ఆఫీస్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిలో ఒక క్వాలిటీ ఉంటుంది, అదొకసారి గుర్తించి బయటికి రండి. అందరూ సమ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, లేకపోతే ఏదైనా పుట్టేవి కానీ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా అందరూ వచ్చి బయటికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా చీఫ్ గెస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ సోదరి మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని కొద్దిగా అందరు కవర్ చేశారు. మెయిన్గా చెప్పాలనుకుంటే ఏంటంటే ఉమెన్ ఎందులో తక్కువ కాదు, అన్నింటిలో స్ట్రాంగ్గా ఉండి నేను స్ట్రాంగ్ అని తను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఏ పని చేయాలనుకున్నా తను చేయగలరు. చేయలేని పని ఏదీ లేదు. అండ్ మనం ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి. ప్లస్ మెన్ కూడా ఈక్వల్గా సపోర్ట్ చేయాలి. ఆ మెన్ ఈక్వల్గా సపోర్ట్ చేసే క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్స్గా మన దగ్గర నుంచి వస్తుంది. ఆడపిల్లకి ఇలా ఉండు అలా ఉండు చెప్పడం కాకుండా ఎట్ ద సేమ్ టైం కొడుక్కి కూడా ఆడపిల్లకి మర్యాద ఇవ్వాలి, ఇలా అంటే మర్యాదగా నడుచుకోవాలి, ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న మాటలు చెప్పి పెంచితే ద సేమ్ టైం సొసైటీ విల్ బి మోర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. జిఎం ఆఫీస్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఇంకొక డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ సరిత గారు మాట్లాడతారు. ఇప్పుడు తప్పదు. యాక్చువల్గా వద్దామనుకున్నాను, సమయభావంతో అందరికీ అవకాశం రావాలని నేను రాలేదు. బట్ థ్యాంక్ యూ సార్, నేను నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ముందుగా మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ
శుభాకాంక్షలు. ఐ వాంట్ టు షేర్ ఓన్లీ వన్ థింగ్. ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి ఇంత హ్యాపీగా జాబ్ చేస్తున్నామంటే కంపల్సరీ మా వెనక ఎవరో ఒక సపోర్ట్ ఉంది. దట్ ఈస్ ఏ మ్యారేజ్ ముందు మదర్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వని హస్బెండ్. సో ఓన్లీ మహిళలకే కాకుండా మా వెన్నంటే నేను నడిపిస్తున్నా ఆల్ ది మెన్. మీ అందరికీ స్టాండింగ్ బో ఈ సభ తరఫున. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ women to give standing applause to all the men who are supporting the women. Please. Standing applause. Clap please. Sir, they are giving standing applause to you, sir. Men like you who are supporting all the women. Thank you so much. So, you know, sir గురించి చాలా వర్కింగ్ ఉన్నా. యాక్చువల్లీ ఏంటంటే ఐసీసీ అనేది ఒకటి ఉందండి, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. మీరు వర్క్ చేసే ఏరియాలో ఏదైనా మీరు ఇబ్బంది ఫేస్ చేసిన ఎనీ హరాస్మెంట్ ఫ్రమ్ మెన్ యూ కెన్ కంప్లైంట్ టు మీ. దట్ ఈస్ అ స్మాల్ అనౌన్స్మెంట్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా ఈ సభముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ఈరోజు జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అయితా పద్మజ గారు, గెజిటెడ్ హెడ్ మిస్ట్రెస్ జెడ్పీహెచ్ఎస్ మందమరి, అదేవిధంగా మేడం డాక్టర్ జయవాణి గారు, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ రామకృష్ణపూర్, సేవా ప్రెసిడెంట్ శ్రీమతి స్వరూపరాణి గారు, ఏఐటీసీ జాయింట్ సెక్రటరీ శ్రీ కంది శ్రీనివాస్ గారు, శ్రీ సత్కూరి రమేష్ గారు, ప్రెసిడెంట్ సిఎంవై మందమరి ఏరియా, సింగరేణి అధికారులకి, మహిళా ఉద్యోగులకి, మందమరి ఏరియాలో ఈ మీటింగ్ సమావేశానికి విచ్చేసిన మహిళా మనులందరికీ, చిల్డ్రన్స్కి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మార్చి 8 నాడు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ మహిళా దినోత్సవం ప్రత్యేకంగా ఎందుకు జరుపుకోవాలి అని మనము ప్రశ్నించుకున్నప్పుడు మరి తరతరాలుగా తెలుసు, మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా మరి మహిళ యొక్క పాత్రని మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ అంటే మన భారతదేశంలో దేవతతో సమానం, మీ అందరికీ తెలుసు. మరి మహిళలు మనము అర్థం చేసుకున్నప్పుడు ఒక ఆలోచించి చూస్తుంటే మరి శ్రమశక్తిలో పురుషుల కంటే మహిళలే మరి పూర్వకాలం నుండి కూడా వారు అధిక శ్రమను చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఉద్యోగం చేసినా చేయకపోయినా మరి హోమ్ మేనేజ్మెంట్ కానీ ఇంకా మిగతా అన్ని పనుల విషయంలో వారు దాదాపు 16 గంటలు, నాకు తెలిసైతే 16 గంటలు ఖచ్చితంగా వారు శ్రమ చేస్తున్నారు. వారి వారి కుటుంబం యొక్క అవసరాల గురించి, కుటుంబం యొక్క అభివృద్ధి గురించి 16 గంటలు పనిచేస్తున్నారు ఆల్రెడీ. ప్రత్యేకంగా వారు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మరి 20-30 సంవత్సరాల క్రితం చూసినప్పుడు మనకి మహిళలు అంటే ప్రత్యేకంగా ఇప్పుడు అభివృద్ధి చెందాలని మనము చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా వారు కృషి చేస్తూనే ఉన్నారు, కానీ కృషికి తగిన గుర్తింపు లేదు. సో మనము ఒక సమాజంలో ఇంట్లో ఎంత బాగా పనిచేసి ఎంత మనము కుటుంబం యొక్క అభివృద్ధికి పాటుపడినా కూడా ఒక మహిళ ఉద్యోగం చేస్తుంది అంటే ఆమె రెస్పెక్ట్ వేరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచంలో మరి ఆల్రెడీ వక్తలు మేడం పద్మజ గారు, డాక్టర్ జయవాణి గారు, డాక్టర్ మేడం సరిత గారు,
ఇంకా మిగతా వక్తలందరూ మహిళల గురించి, మహిళల యొక్క పాత్ర గురించి, సమాజ అభివృద్ధిలో వారు చేస్తున్న కృషి గురించి ఆల్రెడీ చెప్పారు. మరి ముఖ్యంగా 2022 సంవత్సరం నుండి మరి మార్చి 8ని ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మహిళలు చాలా ఇంకా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాల యొక్క పాత్ర చాలా ఉంది. మరి రాజకీయంగా మరి కాన్స్టిట్యూషనల్ పోస్టుల్లో కానీ, అంటే మనకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ, అసెంబ్లీలో కానీ, ఇంకా అన్ని చట్టసభలలో మహిళలు సమానమైన అవకాశాలు పొందినప్పుడు, ఇంకా ఉద్యోగ విషయాలలో కానీ, ఇంకా అన్ని సామాజికంగా అన్ని డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, చార్టర్డ్ అకౌంటెంట్స్గా అన్ని రంగాలలో వాళ్ళు సమానమైన పాత్ర పోషించినప్పుడే మరి సమాజంలో జరుగుతున్న రుగ్మతలని వారు అరికట్టడానికి, చట్టసభలలో మరి ఎక్కువ ఉన్నప్పుడు మరి మహిళల అభివృద్ధికి, మహిళలకి సమాన హక్కులు కల్పించడానికి, మహిళలకి విద్యా విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఇంకా అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించాలంటే మరి చట్టసభలలో ఎక్కువ మహిళలు ఉన్నప్పుడే వారు సరైన చర్యలు ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం కలుగుతుంది. ఇంకా స్పీడీగా తక్కువ సమయంలోనే ఇంకా తొందరగా అభివృద్ధి చెందడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు, ఎన్జిఓలు, ఇంకా ఇటువంటి సంస్థలందరూ మరి మహిళలు చదువుకోవడానికి ఎక్కువ అవకాశాలు, ఆర్థికంగా అవసరమైన వనరులు ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇప్పుడు మరి ఎన్నో రంగాల్లో వారు అభివృద్ధి చెందడానికి అవసరమైన ఆర్థికంగా కానీ, మరి విద్యా విషయంలో కానీ, సామాజికంగా కానీ, ఇంకా అన్ని విషయాలలో మనకు మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. సో ఇంకా మహిళలు చాలా కృషి చేసి మరి మహిళల యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవాలంటే చాలా మట్టుకు నేను నమ్ముతాను. మరి చదువు విషయంలో కానీ, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నప్పుడు మనము ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడు తప్పకుండా మన సమస్యలను సాధించుకునే అవకాశం ఏర్పడుతుంది. మరి ఆర్థికంగా ఉండాలంటే మంచి ఉద్యోగాలు ఉండాలి. కాబట్టి మహిళలందరూ మరి కుటుంబాన్ని అయితే ఏ రకంగా మరి ఒక బస్కి డ్రైవర్ సీట్లో మహిళ అనుకుంటున్నాను. మరి దానికి ఒక అవసరమైన ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే మరి డీజిల్, పెట్రోల్ లాంటి వారు పురుషులు. మరి రెండు కాంబినేషన్లో ఉన్నప్పుడే ఆ కుటుంబం కానీ, ఆ సమాజం కానీ ముందుకెళ్తుంది. కాబట్టి మహిళలు కానీ, పురుషులు కానీ, పురుషులందరూ ముఖ్యంగా మహిళలకి సమాన అవకాశాలు, సముచితమైన గౌరవము ఇవ్వాలని, మరి వారికి అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందించాలని, ఎటువంటి ఇండిసిప్లిన్ కానీ, నష్టం కలుగజేసే పనులు కానీ, విద్యార్థులు కానీ, ఇంకా పురుషులు కానీ సమాజంలో వారికి ఎటువంటి కలగకుండా చూడాలని, వారికి కుటుంబ విషయంలో కానీ, అన్ని విషయాలలో కానీ వారికి సహాయ సహకారాలు అందిస్తే వారు ఇంకా ముందుకు వస్తారని, మరి ఒకసారి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఇంకా ప్రభుత్వాలు అవసరమైన కృషి చేయాలని, వారు అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు కల్పించాలని, తద్వారా భారతదేశం యొక్క జీడిపి పురుషులు ఎంత చేస్తారో కష్టపడే మహిళలు కూడా అంతే 50-50% ఉన్నప్పుడు ఆ దేశం ఇంకా అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను. సో మరి ఒకసారి మహిళలందరూ అభివృద్ధి చెందాలని, వారికి భగవంతుడు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలతో ముగిస్తున్నాను. జై సింగరేణి, జై హింద్. Thank you, madam.
కేక్ కటింగ్ ప్రోగ్రాంలో వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు. స్టేట్ బ్యాంక్ అన్నమయ్య మరియు మార్కెట్ ఏరియా కేక్ రైల్వే స్టేషన్ సెలబ్రేట్ చేస్తాను. ఇప్పుడు తదుపరి కార్యక్రమం ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఓకే రెడీ సార్. ఓకే రెడీ సార్, చూడండి సార్. రెడీ స్మైల్. కొంచెం ఇట్రండి మేడం. రెడీ మొమెంటో ఇవ్వవలసిందిగా జయవాణి మేడం గారిని కోరుతున్నాము. అలాగే వారికి మెమెంటో సమర్పించవలసిందిగా అన్ని శ్రీనివాస్ గారు ఆహ్వానిస్తున్నారు. మొమెంటో ఇవ్వవలసిందిగా కల్లు శ్రీనివాస్ గారిని కోరుతున్నాము. రెడీ మేడం, ఒకసారి చూడండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వారి తోటి ఆఫీసర్లు మరియు సహోద్యోగులతో ఎంతో కలిసిమెలిసి పనిచేస్తూ వారి విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. అందుకు వారికి స్వరూపమైన అన్ని కోరుతున్నాము. అలాగే వారికి మెమెంటో అందజేయవలసిందిగా రమేష్ సార్ని కోరుతున్నాము. శ్రీమతి శ్రీవాణి గారు తమ విధి నిర్వహణలో 100% 10th క్లాస్ ఉత్తీర్ణత సాధించారు. అలాగే మరియు ఓకే సార్ సార్ కొంచెం ముందుకు రండి. రెడీ సార్. మెమెంటో అందజేయవలసిందిగా జీఎం దేవేంద్ర సార్ కోరుతున్నాము. శ్రీమతి పద్మ గారు సేవా సమితిలో 15 సంవత్సరాల నిర్వహణ కృషి చేస్తూ ఆ సేవా సమితిలో ఉన్న అందరినీ ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ వారిని మోటివేట్ చేస్తూ వారికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చేతి జరపండి. నేను పోయి చెప్పిన అన్నకి. అలాగే వారికి మెమెంటో చేయవలసిన కన్నీ శ్రీనివాస్ గారిని కోరుతున్నాము. మేము బాత్రూమ్ జరపాలి. నరేష్ రా అంటేనే లాకారని అన్నాడు. రెడీ సార్. వచ్చేటట్టుగా డోనర్స్తో, ఎన్ఆర్ఐస్తో మరియు సింగరేణి ఏజెంట్తో ఎంతగానో నెగోషియేషన్ చేసి వారికి అలాగే స్కూల్ స్ట్రెంత్ డ్రాప్ అవుట్ అవ్వకుండా ఎంతోమంది స్టూడెంట్స్ని ఎన్రోల్ చేయించారు. స్కూల్ని ఇంకా స్ట్రెంథెన్ చేశారు. అలాగే వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించారు. సావిత్రిబాయి పూలే నేషనల్ బీసీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనుకున్నారు. మరియు ఉగాది పురస్కారం గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ భాషా సంస్కృతి సంఘం ద్వారా అనుకున్నారు. ఇవి వారి అచీవ్మెంట్స్ కొన్ని మాత్రమే. కొంచెం దగ్గరకున్నాను సార్. సార్ కొంచెం దగ్గర. ఓకే ఒకసారి చూడండి సార్ ఇక్కడ. శ్రీమతి ఎన్ జయవర్ గారు మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ రామకృష్ణపూర్. వారు వృత్తిరీత్యా డెంటల్ సర్జన్. చూడండి సార్. దానికి మించి హెల్త్ అవేర్నెస్ కొరకు మైన్స్ డిపార్ట్మెంట్స్లో ఎన్నో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎన్నో వ్యాధుల మీద వారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. మరియు సుపీరియర్స్, డాక్టర్స్, రోగులు మరియు హాస్పిటల్స్ ఎంతో కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఓవరాల్గా ఏరియా
హెల్త్ విషయంలో ఎంతగానో తోడ్పాటును అందించారు. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం మేడం. శ్రీమతి జి స్వరూపారాయణ సేవా అధ్యక్షురాలు సేవా మెంబర్స్ అన్ని కార్యక్రమాల్లో ఎంతో ముందుండి పార్టిసిపేట్ చేసి అభివృద్ధికి తోడ్పాటును అందించే విధంగా ఎంతగానో మోటివేషన్ చేశారు. వారి విజన్ వారితో ఇప్పుడు ఈ కార్యక్రమం అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా జిఎం సార్ గారికి, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ డాన్స్లో మీరు చేసే పాట దానికి అర్థం ఉండాలి. ఇది గమనించి చూసుకోవాలి. ఇవి నియమ నిబంధనలు. థ్యాంక్ యూ. 250 పెట్టాలా? 250 పెట్టాలా? అవుట్ అయిందా? కాదు చూడు ధన్యవాదాలు సిహెచ్ రెస్టారెంట్కి భావిస్తున్నాము. వారందరికీ కరతాళ ధ్వనులతో మీ యొక్క స్వాగతం తెలుపవలసిందిగా కోరుతున్నాము. పర్ఫార్మెన్స్ ఎవరైనా డ్యాన్స్ అయిపోయారు అటు నుంచి తీసుకుని కోరుతున్నాము. కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణా చేసే గతులతో
Pradeep P.G. Vishnu reads. ముందు రోజు సాయంత్రం గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. రేపు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందమ్మా. ఓకే మ్యామ్. నేను రెగ్యులర్గా వెళ్ళే పార్లర్ నుంచి ఇద్దరు బ్యూటీషియన్స్ రమ్మని చెప్పాను. ఒకరు మేకప్కి ఒకరు హెయిర్ స్టైల్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ మ్యామ్. ఓకే మ్యామ్. అసలు మిస్ అవ్వద్దు. రేపు షార్ప్ 7 o'clockకి నాకు ఆఫీస్లో ఉండాలి మ్యామ్. ఓకేనా? ఓకే. కల్పన మేడం గారి
సీనియర్ బి అని మాట్లాడుతున్నాను. చెప్పండి. రేపు మేడంకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. రేపు మార్నింగ్ షార్ప్ 7 o'clock ఇక్కడ ఉన్నారు. ఇద్దరు పిటిషన్స్ కావాలి. ఓకే అండి, పంపిస్తాను. హెయిర్ స్టైల్కి. ఓకే ఓకే అండి, పంపిస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్. హలో హలో అండి, మీరు కల్పన గారు పిఎం గారు అండి? ఈరోజు మేము రావట్లేదండి, మాకు వేరే ఈవెంట్ వచ్చింది అనుకోకుండా. అయ్యో ఇప్పుడు చెప్తే ఎలా మ్యామ్? సారీ అండి, మేము ఇప్పుడు పంపించలేకపోతున్నాం, మీరు వేరే వాళ్ళని అరేంజ్ చేసుకోండి. మేడం ఏమని సమాధానం? మౌనిక కావాలన్నమాట మేడం. ఏంటి పిటిషన్స్ రాలేదా? ఇంకా రాలేదా? ఇప్పుడు చెప్తున్నాను ఏంటమ్మా, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పానుగా. మనం ముందే చెప్తే ఆల్టర్నేట్ చూసుకునే వాళ్ళం కదా. ఇంత నెగ్లిజెన్సీ ఉండదు. ఏంటి ఐడియా చెప్పు. చేస్తారా వాళ్ళు? అవునా? టైం అవుతుంది, తొందరగా రమ్మని చెప్పు. హలో హలో చెప్పురా. మౌనిక అక్క ఎక్కడ ఉన్నారు? ఇంట్లోనే ఉన్నారా? ఫ్రీయేనా? ఫ్రీనే ఉన్నారా? మా మేడంకి మేకప్ చేయడానికి వస్తారా? వస్తారా? కొంచెం అర్జెంట్, షార్ప్ 7 o'clock ఉంటారా? ఓకేరా, వస్తాను. ఈవెంట్ ఉందిరా, మేడంకి మేకప్ చేయాలంట, హెయిర్ స్టైల్ చేయాలంట, మనం వెళ్దాం. సరే. హాయ్ రా. హాయ్, తొందరండి ఓకేరా. మేడం. చెప్పు, వచ్చారా? రమ్మని. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు? బ్యూటీషియన్సా? ఏంటి వీళ్ళు బ్యూటీషియన్సా? ఇలా చూస్తే బ్యూటీషియన్స్ లా ఉన్నారా? ఇప్పుడు వీళ్ళతో నేను మేకప్ చేయించుకోవాలా? నెవర్. బ్యూటీషియన్స్ మేడం చాలా బాగా చేస్తారు. అవునా? మీరు సర్టిఫైడ్ బ్యూటీషియన్స్ ఏనా? ఎస్ మేడం, బాగా చేస్తాం మేడం. సరే, త్వరగా రండి, నాకు టైం అవుతుంది. సరే మేడం, కూర్చోండి. బాగా చేయండి. ఏం చేస్తారో ఏమో. మీటింగ్లో నా ప్రజెంటేషన్ ఉందంటే అసలు వాళ్ళు హ్యాండ్ ఇస్తారు, ఆయనకి ఏదో చేస్తారు. మేడంకి మీరు చూసుకుంటారు. ఏమో నాకు మీరు చూసుకోవాలంటే భయం, మీరు చేస్తుండే కదా. వావ్, సూపర్. అసలు ఎంత బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అందంగా చేస్తారని. థ్యాంక్ యూ మేడం. సారీ అమ్మా, నేను టెన్షన్లో ఏదో అనేసాను. పర్లేదు మేడం. సారీ అమ్మా. పర్లేదు. చాలా బాగా చేశారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. థ్యాంక్ యూ మేడం. ఫోన్ పే చేశారు మేడం? పర్వాలేదు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా సంతోషానికి మీరు తీసుకున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అవునమ్మా, మీరు ఈ బ్యూటిషియన్ కోర్స్ ఎక్కడ నేర్చుకున్నారు? సింగరేణి సేవా సమితి ద్వారా నేర్చుకున్నాం మేడం. అవునా? ఎస్ మేడం. ఎంత చార్జ్ చేస్తున్నారు? 1 రూపీ కూడా తీసుకోలేదు మేడం. ఫ్రీగా ఇంత బాగా నేర్పిస్తున్నారా? ఫ్రీగా. ఎస్ మేడం. చాలా బాగా నేర్పించారు కదా. చాలా బాగా నేర్పించారు మేడం. చాలా గ్రేట్ కదా వాళ్ళు. చాలా చాలా గ్రేట్ సింగరేణి వాళ్ళు. ఓకే. మాకే కాకుండా మాతో పాటు చాలా మందికి ఉపాధి కల్పించినందుకు సింగరేణి వాళ్ళ సమితి వాళ్ళకి ఎల్లవేళలా రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. జై సింగరేణి, జై జై సింగరేణి. అవర్ ఎయిమ్ నో హార్మ్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. To all. Be brave and be strong. All the women love you.
వెరీ గుడ్, చాలా బాగా చేస్తుంది. చెప్పు బిడ్డ, ఏం చేస్తాను? అమ్మ బాగున్నావే? బాగున్నా బిడ్డ, నువ్వు ఎట్లున్నావు బిడ్డ? నేను మంచిగా ఉన్నాను. ఏం చేస్తానవే? ఏం చేయను బిడ్డ, నేను కట్టెలు ఎరకొచ్చి బియ్యం పెట్టుకోవాలి. అవునా, నేను రేపు చైనా నుండి వస్తానా, వచ్చేటప్పుడు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనే తీసుకొని వస్తా. సరే బిడ్డ, జాగ్రత్తగా రావే. సరే అమ్మ. వస్తే ఎల్లక్క పుల్లక్క, నా కొడుకు చైనా నుంచి వస్తాడు. వచ్చినప్పుడు గిఫ్ట్ తీసుకొస్తాడు, వాడికి సర్ప్రైజ్ ఇస్తాడు. అవును అవును, చెప్పు. మరి ఏమిటది? ఆగే రాండి, చైనా వేడు అన్నీ తీసుకొచ్చాడు. మరి మీ పిల్లలు ఏం చెప్తారే? మా పిల్లలు ఏం లేదు, ఇట్లా పండుతున్నారు, తెచ్చుదవలైతే ఇట్లనే ఉంటున్నారు. మీకు ఎట్లా బుద్ధులు లేవే? మీ లెక్కన మీ పిల్లలు కూడా తయారు చేస్తారు. అక్కడ మనమని మార్కెట్ అనేది ఉందా? అదే
ఇంటర్ అందంగా కూడా తయారు చేస్తాను ఆడవాళ్ళు మీకు ఎందుకే వేస్ట్ అన్ని అందరిగా తయారవుతారు ఈ రోజు అందరు కూడా ఇంట్లో పట్టు పెట్టేస్తారు లేకపోతే ఇంట్లో రానిస్తారా కొడుకంటారు మస్తు పడుతుంది నువ్వు పక్కకుండా మా అమ్మని చూస్తే గుండా చేస్తుంది అమ్మా అమ్మా బిడ్డ వచ్చిన పక్క సిగ్గిపోయినా బిడ్డ బండి కాల్చి తెచ్చింది నువ్వేలే చైనా నుండి కోడల్ని తీసుకొచ్చిన ఇలియానా చైనా నుంచి కారణం తీసుకొచ్చింది కప్పలు బాగుంటుంది తీసుకొచ్చిన మన దగ్గరే ఉంటాయి మంచిగా ఉంటుంది విషయం ఎక్కడ పట్టుకున్నా నాకు చదువుకున్నారా నీ చదువుకున్నా అది కూడా చదువుకున్నది నా మాట ఏడింటదిరా నా మాట లేదురా నేను ఆడు ఇంట్లో పోయి అగ్గిదలుగా రాదు నిన్న రోజున కలిసి అట్లా పోతాను పో తిరగవరా మా అత్త నన్ను రాసి రమ్మని పెట్టి తూమిడ మొత్తం దంచి 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 నా చేతులన్నీ రప్పటి ఏంటి రాసి రమ్మని పెట్టి ఎట్లా ఇంట్లో మీద నిలబట్టాలి ఏం చెప్తానవే ఏం చెప్తానవే ఇంట్లో ఏదో ఒక వాన అల్లం దంచి దంచి ఇగో ఈ అల్లం ఎక్కడ తీసుకుపోయి దంచుకోయే అల్లం దంచు గండ కట్టి నా కొడుకు అయ్యో 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 మీద అమ్మగారి నుంచి అన్ని విషయాన్ని తీసుకొచ్చుకున్నా అప్పుడే నేను ఎట్లా ఎల్లగొట్టా ఎర్రగా బుర్ర ఉన్నాడని నా కొడుకును వేసుకుంటా నా కొడుకు నా ఊరికే మా ఆయన చూసి పెట్టండి నా కొడుకు తీసి పెట్టబ్బా ఏం చేద్దాం ఏం చేస్తానో ఏమేమో నీ బట్టలు ఉతుకుపో బట్టలు పోయే ఉతుకుపోయే బట్టలు ఉతుకుపో సమ్మై ఉతుకుపో ఓ గంగవ్వ కోడలు కూడా తెచ్చింది కదా అమ్మా కోడలు ఇల్లు అన్నం తిన్నదా అబ్బో ఏరియా తినలేదా కప్పలు మామూలు తినేదా అన్ని తిన్నది పప్పు షర్కలు కడుపు నిండా తిన్నది అన్ని తింటారా ఏం చేయాలి అమ్మా అమ్మా నీ కోడలు ఇలియానా చైనా నుండి నీకు గిఫ్ట్లు తీసుకొచ్చింది ఏ గిఫ్ట్లు అవి గోల్డ్ గోల్డ్ అంటే ఏంద్రా బంగారమే బంగారు గాజులు కమ్మలు నీకు అన్నీ పట్టుకొచ్చింది నీ కోడలు బంగారమే బంగారు చేనే బంగారం నీకన్నా బంగారం అయితే కాదు నేను బంగారమేనే బంగారమేనే అమ్మా అదే తీసుకొచ్చింది అయ్యో ఇదాకా కోడలు ఏమో రాసి బంగారం తెచ్చినాక బంగారం కోడలని పడుతుంది గంగావా దయచేసి చెప్తున్నారు మేడం నచ్చిందా ఓకే ఓకే
పెట్టుకున్నాము. దానికి సంబంధించి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన శ్రీమతి రవళి గారిని ఆహ్వానిస్తున్నాము. గేమ్స్ కండక్ట్ చేసాము. దాని తరఫున మనము విన్నర్స్ ని అనౌన్స్ చేయబోతున్నాము. ముందుగా వచ్చి ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన ముఖ్య అతిథులు జిఎం సార్, మేడం జిఎం మరియు కంది శ్రీనివాస్ గారు, రమేష్ గారు, జయవాణి మేడం, పద్మజ మేడంని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరి కర్తవ్య ధ్వనుల మధ్య ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. తదుపరి సెకండ్ ప్రైజ్ జయ శిరీష గారు. శిరీష గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. రెడీ చూడండి సార్. శ్రీ మల్లేశ్వరి గారు థర్డ్ ప్రైజ్. వారికి తదుపరి ఎన్ వనజ రాణి గారు కన్సోలేషన్ ప్రైజ్. ఫస్ట్ సెకండ్ థర్డ్ మరియు కన్సోలేషన్ ప్రైజ్. ఏ మహేశ్వరి గారు బాల్ స్ట్రా గేమ్ లో ఫస్ట్ ప్రైజ్.
రావాల్సిందిగా కోరుతున్నాము. థర్డ్ ప్రైజ్ ఈ మౌనిక గారు. ఈ మౌనిక గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సరిపోతుంది లైటింగ్ దగ్గర సరిపోతుంది. జి సునీత గారు కాన్సలేషన్ ప్రైజ్. జి సునీత గారు ఇటువైపు రండి సార్ గారు. సెకండ్ ప్రైజ్ పి గీతా గారు వేదికపైన ఆహ్వానిస్తున్నాము. తదుపరి ఏ ప్రవళిక గారు కాన్సలేషన్ ప్రైజ్. ఏ ప్రవళిక కాన్సలేషన్ ప్రైజ్. నెక్స్ట్ బాంబిన్ లాస్ట్ గేమ్ ఏ రవలి, జే సంపూర్ణ, కే కృష్ణవేణి అండ్ జి శ్రీలిప్సి గారు. ఇప్పుడు బాంబే క్లాస్ లో ఏ రవలి ఫస్ట్ ప్రైజ్. తదుపరి జే సంపూర్ణ గారు సెకండ్ ప్రైజ్ బాంబే క్లాస్. తర్వాత థర్డ్ ప్రైజ్ వచ్చేసి కే కృష్ణవేణి గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. గెలుచుకున్నారు. ఫోర్త్ గారికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. టైం తక్కువగా ఉంది కాబట్టి ఫోర్త్ కాన్సలేషన్ ప్రైజ్ రాజలక్ష్మి సివిల్ డిపార్ట్మెంట్. సో ఈ గేమ్ సివిల్ డిపార్ట్మెంట్ గేమ్ ఆఫీస్ విన్నర్స్ అందరూ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. బాక్స్ కా గేమ్ మ్యూజికల్ బాల్. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ పి మౌనిక గారు. తదుపరి ఎం శిరీష ఐడిడి సెకండ్ ప్రైజ్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఎం శిరీష గారు ఐఐటి డిపార్ట్మెంట్. కే సువర్ణ గారు సేఫ్టీ డిపార్ట్మెంట్. నెక్స్ట్ క్లాస్ గేమ్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. మీ రజిత గారు సెకండ్ ప్రైజ్. రెడీ మేడం, రెడీ రెడీ మేడం. వన్ మోర్ ప్లీజ్. జై రమేష్ గారు థర్డ్ ప్రైజ్ విన్నర్ పర్చేజ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ కాన్సలేషన్ ప్రైజ్ బి శ్రవంతి గారు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. బి శ్రవంతి గారు. పి కీర్తి గారు పర్చేజ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ నాన్సీ గారు. సో ఇప్పుడు ఉమెన్ ఎంప్లాయీస్ కేటగిరీ ముగిసింది. తదుపరి కేటగిరీ లేడీస్ క్లబ్ మెంబర్స్. సెకండ్ ప్రైజ్ శ్రీమతి కవిత గారు, వైఫ్ ఆఫ్ భూషణరయ్య గారు. కోరుతున్నాము శ్రీమతి కవిత గారు. థర్డ్ ప్రైజ్ నీరజ్ సింగ్ వైఫ్ ఆఫ్ పంకజ్ సింగ్ గారు సిద్ధంగా ఉండాలి. ఎస్ సుజాత గారు. తదుపరి క్లాస్ గేమ్ కాన్సలేషన్ ప్రైజ్ విన్నర్ కంపోజ్ రవళి గారు, ఎంపీ పర్సనల్. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ అలాగే అతను ఎంపీ పర్సనల్ కాన్సలేషన్ ప్రైజ్. తదుపరి మ్యూజికల్ బాల్ గేమ్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ పి మల్లిక గారు, వైఫ్ ఆఫ్ ప్రభాకర్ రెడ్డి. మేడం సార్ చూడండి. థర్డ్ ప్రైజ్ విన్నర్ శ్రీమతి ఎం రేణుకా గారు. ట్రాన్స్లేషన్ ప్రైజ్ విన్నర్ ఎం షీలా గారు, వైఫ్ ఆఫ్ విన్నర్ పూర్ణిమ గారు, వైఫ్ ఆఫ్ రవిశంకర్. తదుపరి ఎన్ శ్రీలత గారు, వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ గారు, కన్సోలేషన్ ప్రైజ్. బౌలింగ్ క్లాస్ విన్నర్స్ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందని అనుకుంటున్నారు? సిఎస్ రజిత టీం, బి మౌనిక టీం, రాజలక్ష్మి టీం, కే అంజలి టీం, భాగ్యలక్ష్మి టీం అండ్ శ్రీలత టీం. వీరందరూ తమ చక్కటి నృత్య ప్రదర్శన ఫస్ట్ ప్రైజ్ రెడీ సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ ప్రైజ్ విన్నర్
ఎక్కడ ఉన్నారు అంతా ఆల్ టీమ్స్ పర్ఫార్మెన్స్ లేదా ఉన్నారా? డాన్స్ కేటగిరీలో అందరికి నచ్చిన డాన్స్ పర్ఫార్మెన్స్. అందరూ ఒక్కొక్కరు ఉండండి, మధ్య మధ్యలో ఉండండి. ఉండండి అన్న నిల్టో అని చెప్పిండు. అమ్మా ఒక్కొక్కరు మధ్య మధ్యలో ఉండండి. కొంచెం ఇట్లా జరగండి, ఇట్లా ఒక్కొక్కరు మధ్యలో ఉండండి. మధ్యలో ఉండమ్మా, అటుకో గ్యాప్ ఉండదు, గ్యాప్ మధ్యలో ప్రదర్శించారు. ఓకే రెడీ? ఏ రెడీ మేడం? ఇక్కడ చూడాలి. రెడీ రెడీ స్మైల్. సో సెకండ్ ప్రైజ్ విన్నర్ రాజలక్ష్మి టీమ్ ఫస్ట్. ఈరోజు మనం 2 స్కిట్స్ చూసాము, రాజలక్ష్మి మరియు శ్రీమతి రేఖా టీమ్. మీరు 2 టీమ్స్ కి 2 ప్రైజెస్ ఉన్నాయి. మేడం ఇక్కడ చూడండి ప్లీజ్. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు మీరు చెప్పాలి. ఎక్కడ ఉన్నారండి రాజలక్ష్మి టీమ్? ఈ స్కిట్ ని కేవలం స్కిట్ లో కాకుండా మనం సిగరెట్ సేవ తెలుసుకున్నాము. దాన్ని మీరందరూ ఆచరణలో పెట్టి కనబడతలేడు, రండి. చక్కటి మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్ ఇది. దగ్గర జరగండి. ఇక నెక్స్ట్ శ్రీమతి రేఖా అండ్ టీమ్. ఏ ప్రైజ్? అనే వాళ్ళ చెప్తా అదే వస్తుంది. ఓకే రెడీ? మరి మహిళా బంధువులందరూ ఒకసారి తమ చప్పట్లతో పర్ఫార్మెన్స్ అందరికీ, డాన్స్ పర్ఫార్మెన్స్ మరియు స్కిట్ పర్ఫార్మెన్స్ అందరికీ ఒకసారి క్లాస్ కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎంతో చక్కటి ప్రతిభ కనవచ్చారు. జరుగు సర్వర్. కమిటీ మెంబర్స్ ఫోటోని చక్కటి పోజ్ ఇచ్చారు. ఇంతకుముందు అన్నదివసంగా స్వరూపరావు మేడం కోరుతున్నాము. పెద్ద డాన్సర్స్ కావాలని కోరుకుంటున్నాను. హెచ్ మధుకర్ గారు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. వారికి ఒకసారి అందరూ చెప్పడంతో కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి చూడాలి అందరూ. ఓకే, మరొకసారి ఈనాటి పర్ఫార్మెన్సెస్ చేసిన పర్ఫార్మెన్స్ అందరికీ ఓకే ఓకే వస్తుంది. ఓకే ఓకే సార్ చూడండి అందరు, ఇక్కడ కెమెరా చూడాలి. రెడీ స్మైల్. ఓకే రెడీ? ఓకే డన్. ఏం కావాలి? ఏం కావాలి?
రెడీ స్మైల్. అందరూ సెట్లో పెట్టండి. రెడీ స్మైల్. రెడీ మేడం, వన్ మోర్ ప్లీజ్. స్మైల్, అలా స్మైల్. రెడీ రెడీ, వన్స్ అగైన్. రెడీ, వన్ మోర్ ప్లీజ్.